సువర్ణముఖి నది మీద రామసేతు వంతెన 100 సంవత్సరాలు అయింది, పాతది. దాని ప్లేస్లో కొత్తది కట్టారు, కానీ గుర్తు కోసమని పాత వంతెన్ని అలాగే ఉంచారు. పక్కనే రాముల మన శివాలయము, ఆ పక్కన స్వాములు వారు కూర్చున్నారు, 2 బొమ్మలు, పార్వతీ పరమేశ్వరులు. అది కన్నప్పకొండ, స్వర్ణముఖి నది, శివాలయం. అది చూడముచ్చట, చాలా బాగుందిగా చూడడానికి. ఇది కాళహస్తి స్పెషల్. అది సెక్యూరిటీ పరంగా జాగ్రత్తల నిమిత్తము ఆ వంతెని బ్యాన్ చేసి కొత్త వంతెన కట్టారు. అది ఓన్లీ ఆ వంతెన ప్రస్తుతానికి మన వాకర్స్కి, అంటే ఎటు నడవడానికి, స్కూటర్, లైట్ వెహికల్ మూవ్మెంట్కి మాత్రం ఉపయోగిస్తున్నారు. పెద్దవంటి ఇది పెట్టేది. ఇది కాళహస్తి రెండో సైడు, తిరుపతి పోయే రోడ్డు. నాన్ స్టాప్ బస్సులో వెళ్తున్నాము. సదా చూడండి. టౌన్ విపరీతంగా పెరిగిపోయింది, బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి. గత 20 ఏళ్ల కింద ఏమి కనబడేవి కాదు, ఏమి ఉండేవి కాదు. ఇవి చాలా బిజీయెస్ట్, మొత్తము బిజీగా అంత అది కమర్షియల్ అయిపోయింది. అమరజ్యోతి కళ్యాణ మండపం అంట. ట్రాష్ PMC by the duty free. Access Bank. Siva SV Mart, D-Mart type lo. Get more, pay less anta. పరాశక్తి పొన్నారమ్మ కళ్యాణ మండపం. అందులో ఒకప్పుడు ఫ్రీ డాక్టర్ ఉండేవాడు, 1 రూపీ తీసుకుని ట్రీట్మెంట్ చేసేవాడు. మంచి పేరుండేది అబ్బాయి అసలుకి. ఇది కాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ. ఇది ఇంతకుముందు అటువైపు ఉండేది, తొట్టంపేట సైడు. తొట్టంపేట నుంచి ఇక్కడ కాళహస్తికి మార్చారు. ఇట్స్ వెరీ బిగ్ మార్కెట్. ఇక్కడ ఏపీ సీడ్స్ కూడా ఉంది. ఏపీ సీడ్స్ కూడా మన స్టేట్ మొత్తానికి వరి విత్తనాన్ని, అన్ని రకాల హైడింగ్ వెరైటీస్ మార్కెట్ కమిటీ చూడండి. ఇది అన్ని సీడ్స్ని ఇక్కడ సర్టిఫై చేసి స్టేట్కి సప్లై చేస్తారు. పట్టణ నిరాశ్రయుల వసతి గురింట, అంటే నందమూరి తరగతిలో విద్యాలయం. నిరాశ్రయుల వసతి గృహం అంటే హోమ్లెస్ వ్యవసాయ సహాయ సంచాలకులు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్. ఫీలింగ్ వెరీ హ్యాపీ బీయింగ్ ఇన్ ఆఫీస్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. కాళహస్తి గ్యాస్ కంపెనీ. ఎస్ కాళహస్తి లిమిట్స్ దాటాము. ఏపీ సీట్స్ చెప్పాయి ఇప్పుడు మీకు. ఇక్కడ రైతులందరికీ కూడా ఆల్ హైబ్రిడ్ హై ఈల్డింగ్ వెరైటీస్ సప్లై చేస్తారు. బస్సు చాలా సండే కదా, ఫుల్ రష్గా ఉంది. స్టాండింగ్ కూడా వెళ్తున్నాం ఇవాళ. ఓకే, టౌన్ దాటింది కదా.
This is about Kalahasti. AP Seeds. తాటి బెల్లం కాఫీ అండి, హల్వా అంగడి, తాటి బెల్లం ఐస్ క్రీమ్. ప్రజలు చాలామంది తాటి బెల్లాన్ని ఆస్వాదిస్తున్నారు. గ్రేట్ కదా, తమాషాగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు తాగలేదు తాటి బెల్లం కాఫీ. డెఫినెట్లీ బాగుంటుంది అనుకుంటా. గంగమ్మ దేవాలయం, పానగల్ పార్క్, ఇక్కడ ఒక అగ్రికల్చర్ ఫామ్ కూడా ఉండేది. ఇప్పుడు ఉందో లేదు, అప్పుడు 3 ఎకరాలు 2 ఎకరాలు ఉండేది. ఊర్లో వాళ్ళు ఏం చేశారంటే ఆ స్థలాన్ని ఆక్రమించాలని ఏపీ సీడ్స్ వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేశారు. మా ఆఫీసర్స్ మేము దాన్ని అలో చేయలేదు. మరి తర్వాత మరి ఏమో జరిగిందో తెలియదు నాకు, రిటైర్ అయిపోయాయి కనుక అది విషయం. పానగల్ ఫామ్ 4 acres ల్యాండ్. ఫస్ట్ 14 acres ఉండేది, 10 acresని ఆక్రమించేశారు. ఇలా గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ మాదిరి అన్యాకృతం అయిపోతున్నాయి. మరి గ్రీనిష్ కెపెక్సినో కాఫీ, సరవణ భవన్ అట, నెల్లూరు టిఫిన్స్, సరవణ భవన్, జీకే, గుడ్, ఫంక్షన్ హాల్, డార్మిటరీ. ఓకే, మరి హ్యాపీ తిరుపతి ట్రావెల్. థ్యాంక్ యూ, రైట్ బాస్.